హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వర్క్ అయితే వచ్చాను. డే 3 అనమాట. నిన్న వీడియో పెట్టలేకపోయాను, డే 4 యాక్చువల్లీ. అయితేనండి ఈరోజు స్విచ్ బోర్డులు అయితే వేశాను ఇంకో ఫ్లాటు. నిన్న కొంచెం వీడియో తీయటానికి నాకు అవ్వలేదని కుదరలేదు, అందు గురించి వీడియో పెట్టలేకపోయాను. ఈరోజు మళ్ళీ వర్క్ వచ్చానండి. ఇది 3rd ఫ్లోర్ అనమాట. 3rd ఫ్లోర్లో స్విచ్ బోర్డులు వేస్తున్నాను. ఇది ఎదురుగుండా అపార్ట్మెంట్ అండి. ఈరోజు వర్క్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈరోజు ఈ ఫ్లాట్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా హాల్లో 2 బోర్డులు బిగిస్తే అయిపోతుంది. ఇది ఒక బెడ్రూము. ఈ ఫ్లాట్కి 2 వే బోర్డులు వద్దన్నారండి, ఓనర్ గారు వద్దన్నారంట. అయినా మనం జీతానికి వచ్చాము. మనం ఈరోజు రేపట్లో నా వర్క్ అయితే ఇక్కడ అపార్ట్మెంట్లో అయిపోద్దండి. మిగిలిన వర్క్లు అయితే వాళ్ళు చేసుకుంటారన్నారు. మనం వేరే వర్క్ అయితే చూసుకోవాలన్నమాట. స్విచ్ బోర్డులు అయితే వేయడానికి తీసుకొచ్చారు. స్విచ్ బోర్డులు వేసి ఫ్లాట్లు మొత్తం 5 ఫ్లాట్లు అండి. ఇవి 5 ఫ్లాట్లు కంప్లీట్ చేసేసాను. ఇవి ఇంకొక ఫ్లాట్ ఉంది, ఆ ఫ్లాట్ రేపుడితో అయిపోద్దండి. దీనికి ఇది అటాచ్డ్ బాత్రూమ్, ఇది ఒక బెడ్రూము. నేను ఓన్లీ ఎలక్ట్రికల్లో చేస్తానండి, ప్లంబింగ్ అయితే నేను చేయను. నా వర్క్ వచ్చి ఎలక్ట్రికల్ వర్క్ ఒకటేను. ఇది డైనింగ్ హాల్లో బోర్డు ఫ్రెండ్స్. ఇది ఒక బెడ్రూము. ఇది నేను శాలరీకి అయితే వచ్చానని చెప్పాను కదండి. రేపుడుతో మనకి ఇక్కడ వర్క్ అయితే అయిపోతుంది, మన శాలరీ మనకి ఇచ్చేస్తారు. ఇది కిచెన్ ఫ్రెండ్స్. ఇది ఫ్రిడ్జ్ బోర్డ్ అండి. ఇది మిక్సీ బోర్డ్. ఇది వాషింగ్ మెషిన్ బోర్డు. ఇది డిష్ వాషింగ్ మెషిన్ బోర్డు. ఇది స్టోర్ రూమ్ ఫ్రెండ్స్. ఇది స్టోర్ రూమ్లో మనం ఒక ఫ్లాట్లో మనం పెట్టుకున్నాం, ఒక బెడ్రూమ్లో ఈ సామాన్లన్నీ మనం ఇక్కడి నుంచే స్విచ్ బోర్డులన్నీ ప్రెస్ చేసుకుని రెడీ చేసుకుని మనం పైకి అయితే పట్టుకెళ్ళి స్విచ్ బోర్డులు అయితే వేస్తున్నానండి. ఇది ఒకళ్ళ దగ్గర మనం శాలరీ పర్పస్గా వచ్చాం ఫ్రెండ్స్. ఇది నా వర్క్ అయితే కాదండి, నేను శాలరీకి వచ్చాను. రేపటి నుంచి నేను మనీ నాకు ఎంత మిగులుతుందో చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది స్విచ్ బోర్డు. ఇది వేరే ఓనర్ గారు ఫ్లాట్కి వేయించుకున్నారు. ఇది కలర్ వేరే బ్లాక్ కలర్ వస్తుంది స్విచ్లు. ఐవరీ కలర్ అంటే బ్రౌన్ కలర్ అనుకుంటా. బ్రౌన్ అయితే మనకి ఫ్లాంక్ అయితే వస్తుంది. స్విచ్ బోర్డు రెడీ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. స్విచ్ బోర్డు అనేది వర్క్ విషయంలో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కష్టం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఎలక్ట్రికల్లోకి రావచ్చు, డ్రైవర్సే కావచ్చు, ప్లంబర్లు, కార్పెంటర్స్, ప్రతి దాంట్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మనీ అనేది నేను చాలా ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నాను నా జీవితంలో. ఇప్పటివరకును నేను మనీ సంపాదించాలి ఫ్రెండ్స్, ఎలాగైనా సరే నేను ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలని అనుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, స్విచ్ బోర్డు ఇలా వస్తుందండి.
మనీ సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ నేను ఒక కరెక్ట్‌గా నేను ఎవరికీ లాస్ రాకుండా మనం ఒకరితో మాటలు పడకుండా మనం మనీ అనేది ఎర్న్ చేయాలని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడే కదా ఫ్రెండ్స్ మన వర్క్ అనేది స్టార్ట్ చేసాం. ఇది డే 4 అనమాట. మనం ముందు ముందు వీడియోల్లో వర్క్‌కి సంబంధించిన వీడియోస్, అలాగే మన మనీ సేవింగ్స్‌కి సంబంధించిన వీడియోస్, మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలాగ మనం మేనేజ్ చేసుకోవాలి, మనీ అనేది మేనేజ్మెంట్ మనకు తెలియకపోతే, మేనేజ్ చేయడం తెలియకపోతే ఎంత లాస్ అయిపోతాం, మన బంధువులు చుట్టాలు ఎంత లోపుగా అయిపోతాం అనేది ముందు ముందు వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే మనం వర్క్కి వస్తున్నాం కదా, ఇప్పుడే స్టార్ట్ అయింది కదా. మన మనీ 1 వీక్‌కి 7,000 వస్తాయి ఫ్రెండ్స్. 7,000లో మన ఇంట్లో ఖర్చులు ఎంత అవుతాయి, ఎంత మనీ మనం సేవ్ చేయగలం, ఎంత స్పీడ్గా మనం డెవలప్ అవ్వగలం అనేది ముందు ముందు వీడియోలో మీకు ప్లెజెంట్‌గా వీడియో ప్రజెంట్ చేస్తాను ఫ్రెండ్స్. ప్రజెంట్ ఏంటంటే నేను వర్క్‌లో కొంచెం వీడియో కష్టమవుతుంది. చేస్తాను ఫ్రెండ్స్. ఒక 1 వీక్ పోతే మనకి ఫ్రీ టైము ఒక 1 వీక్‌కి ఒక్కొక్క ఆదివారం, సండే అప్పుడు ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. సండే అప్పుడు మనం 1 వీక్‌కి పని అవుతది కదా ఫ్రెండ్స్. వీక్లీ సండే హాలిడే అవుతది. హాలిడే రోజు నేను వర్క్ ఎంత చేశాను, ఎంత మనీ మిగిలింది, ఎంత సేవ్ చేయగలిగాను అసలా అనేది మనం వీడియోలో ముందు ముందు వీడియోలో నేను ప్రజెంట్ చేస్తాను ఫ్రెండ్స్. అప్పటిదాకా మన వీడియోలు అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది వర్క్‌కి సంబంధించిన వీడియోస్, అలాగే మనం ఇల్లు కట్టుకుంటే ఎలక్ట్రికల్ వర్క్‌కి ఎంత ఖర్చు అవుతుంది, ఏంటి, ముందు ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలక్ట్రికల్ వర్క్‌లో ఎక్కడెక్కడ ఏ పాయింట్లు మనం పెట్టుకోవాలి, అలాగే మనం ఎలక్ట్రికల్‌కి సంబంధించింది ఏ ఏ సర్క్యూట్లు వేయాలి, ఎంసీపీ బోర్డులు ఎలా వేసుకోవాలి, ఎలాంటి ఎన్ని ఏసీలు వేసుకుంటే లోడ్ ఎంత వేసుకుంటే మన సర్వీస్ వైర్ ఎంత వేసుకోవాలి అనేది ముందు ముందు వీడియోలో నేను వర్క్ గురించి, అలాగే మనకి మనీ రిలేటెడ్ వీడియోస్ కాబట్టి మనం మనీ ఎలా సేవ్ చేసుకోవాలి ఏంటనేది ముందు ముందు వీడియోలో నేను క్లియర్ కట్గా చెప్తాను ఫ్రెండ్స్. ప్రజెంట్ ఈ స్విచ్ బోర్డులు అయితే నేను ఒక్కనే వేస్తున్నాను ఫ్రెండ్స్. అంతకుముందు నేను వైరింగ్ అయితే వేరే వాళ్ళు చేశారు ఫ్రెండ్. అది చెక్ చేసుకుని అన్ని లైన్లో పెట్టుకున్న తర్వాత స్విచ్ బోర్డులు అన్నీ చేస్తున్నాను ఫ్రెండ్స్. రేపటితో నా వర్క్ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోద్ది ఫ్రెండ్స్. తర్వాత వేరే వర్క్ చూసుకోవాలి. వర్క్ అయిపోయిందంటే మిగిలిన వర్క్ వాళ్ళు చేసుకుంటారంట ఫ్రెండ్స్. మనకైతే ఇంకా వర్క్ అయితే ఇంకేం లేదు ఫ్రెండ్స్. కింద పార్కింగ్లో చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి. అది వేరే ఎలక్ట్రీషియన్ ఆయన చేయించుకుంటానని చెప్పారు. ప్రజెంట్ వర్క్ అయితే ఆపమన్నారు. దాని గురించి రేపటి వీడియోలో మనం రేపు స్విచ్ బోర్డులు వేసేస్తే రేపు వీడియో అయిపోద్ది ఫ్రెండ్స్. రేపు నుంచి మళ్ళీ వేరే వర్క్ అయితే చూసుకోవాలి. చూసుకున్న తర్వాత నీకు మళ్ళీ కంటిన్యూగా వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్. వీడియో అయితే ఏ రోజు కూడా వీడియో ఆగటం అనేది నేను చేయను ఫ్రెండ్స్. ప్రతిరోజు ఒక వీడియో పెట్టడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే మనకి స్విచ్ బోర్డు కలర్, వేరే కలర్ ఇది ఓనర్ గారు వేసుకున్నారు. ఈ స్విచ్ బోర్డులు అయితే రెడీ చేశాను. ఇది రేపు పొద్దుట మనం ఈ కలర్ స్విచ్ బోర్డులు అయితే వేసేయాలి ఫ్రెండ్స్. ఇది లీగ్రాండ్ కంపెనీ అండి. కాస్ట్ ఎక్కువ ఈ స్విచ్ బోర్డులు. చూసారు కదా ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు వీడియోకి సపోర్ట్ చేస్తే ఇస్తారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంక వీడియో అయితే ఆపేస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.